తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. చెరువులను కాపాడే లక్ష్యంతో హైడ్రాను తెచ్చామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతుంది. అదే నిజమైతే హైడ్రాకు కాంగ్రెస్ నేతలు చెరువుల్లో కట్టిన ఫామ్ హౌస్లు ఎందుకు కనిపిస్తలేవు? కేవలం బీఆర్ఎస్ నేతల కట్టడాలే టార్గెట్గా హైడ్రా ఎందుకు రెచ్చిపోతుంది? రాజకీయ యుద్ధంలో కూలుతున్న సామాన్యుడి కలల సౌధలన్నీ రోడ్డు మీదకి వస్తున్న పేద మధ్యతరగతి ప్రజలను ఎవరు ఆదుకుంటారు? చట్ట విరుద్ధంగా హైడ్రా పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం దేనికి సంకేతం? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ డ్రైవ్. సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో హైడ్రా మొదలైంది. నిజానికి ఎన్ కన్వెన్షన్ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై స్టే కూడా కొనసాగుతుంది. ఎన్ కన్వెన్షన్తో పాటు మరో 18 చోట్ల కట్టడాలను హైడ్రా కూల్చేసింది. ఇప్పటి వరకు వివిధ చోట్ల నిర్మాణాలు కూల్చివేసి 40కి పైగా ఎకరాలకు విముక్తి కల్పించామని సర్కారుకు హైడ్రా నివేదిక ఇచ్చింది. మరి చెరువు బఫర్ జోన్లే కాదు, ఏకంగా చెరువులోనే కాంగ్రెస్ నేతలు కట్టిన నిర్మాణాలు ఎందుకు కూల్చడం లేదు? హిమాయత్ సాగర్లో పొంగులేటి బ్రదర్స్, పట్నం మహేందర్ రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్లు హైడ్రాకు కనిపిస్తలేవా? రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తీరుపై వెల్లువెత్తుతున్న సందేహాలివి. కాంగ్రెస్ నేతల రాజసౌధాలు హైడ్రాకు కనిపించడం లేదు. కానీ పేదోడి కలల సౌధాలపై మాత్రం హైడ్రా పంజా విసురుతోంది. రాజకీయ కుతంత్రంతో రేవంత్ సర్కారు తెచ్చిన హైడ్రా సామాన్యుల పాలిట శాపంగా మారింది. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ సంగతి తెలియక ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు వెంచర్లలో ప్లాట్లు కొన్నారు. జీవితాలు ధారపోసి అప్పో సప్పో చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. అటువంటి అభాగ్యులు ఎందరో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తోంది. కండ్ల ముందే తమ కలల సౌధాలు నేలమట్టమవుతుంటే నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ సర్కారు హైడ్రా పేరుతో డ్రామా చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సామాన్యుల ఇళ్లను సైతం కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా హైడ్రా అడుగులేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే బుల్డోజింగ్ చేయడం సరికాదన్నారు. మరి కాంగ్రెస్ నేతలు చెరువుల్లో నిర్మించిన కట్టడాలు హైడ్రాకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ చేయడానికి హైడ్రా తెరమీదకు వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి 2 ఇండ్లలో ఒకరి జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5గురు మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విషజ్వరాలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. చెరువుల సంరక్షణకు హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల సంరక్షణకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు తొలగించడమే కాకుండా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టాలన్నారు. బఫర్ జోన్లో ఉన్న పేదలు భూములకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అటు కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న 40 ఏళ్ల మందిరానికి నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు. చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం సూచించారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా, హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది, హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే, పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు, కొంతమందిగా సిక్కం ల్యాండ్ ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు. ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచనతో చెప్పాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడున్న పట్టదారుల పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడికి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఇవ్వడానికి అవకాశాలు లేవు, గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా ఎఫ్టీఏలు? అందులో ఉన్నటువంటి 40 ఏళ్ల కింద ఉన్నటువంటి బిల్డింగ్ కట్టారంట, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారట. మరి దాని పరిస్థితి ఏంటి?
గ్రేవ్ యార్డ్ ఉంటుంది. చెర్లలో చాలా మటుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెర్ల పక్కకే గ్రేవ్ యార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు, దాంట్లో నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తా ఉన్నాను. రాష్ట్రంలో రేవంత్ సర్కారు హైడ్రా పేరుతో మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా హైడ్రాను తెర మీదకు తెచ్చిందని ఆరోపించారు. హైడ్రా కూలుస్తున్న పలు నిర్మాణాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. చెరువు బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ లెక్కల్లో స్పష్టత లేదన్నారు. సర్కారు ఆడుతున్న రాజకీయ చదరంగంలో సామాన్యులు బలవుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను, అదే వ్యవస్థ కదా. ఆ రోజు మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈ రోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, కళ్ళు మూసుకుని అధికారులు పాలకులు కుమ్ముకై ఈ రోజు కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్. హైదరాబాద్ నగర శివారులో హైడ్రా బెంబేలెత్తిస్తుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తుంది. శేరిలింగంపల్లిలోని రాయదుర్గం సర్వే నెంబరు 72లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేయడంతో సామాన్య మధ్యతరగతి జనం రోడ్డున పడుతున్నారు. హైడ్రా చర్యలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లా జిల్లాతో తామిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. छोटे छोटे बच्चे हमारे को सुबह सुबह आके हरासमेंट कर हमारे सुबह आके हमारे हरासमेंट करके घर में हार्ट पेशेंट है, मेरे मदर है, मेरे हार्ट पेशेंट है, मेरे फादर, छोटे छोटे बच्चे कॉलेज को ले गए, स्कूल को ले गए बराबर। गवर्नमेंट रेवंत रेड्डी सर आप देखना, आप देखिए नहीं ये लोग पर पूरा के पूरे एक्शन बराबर लेना। हमको जो है तकलीफ दिया हमारे को आके नोटिस नहीं दिए, कुछ नहीं दिए। पूरे पुलिस ऑफिसर्स को लेकर सामान रोड पे कर रहे थे। मेरे मासूम बच्चे थे, जबरदस्ती मेरे साथ, मेरे घर वालों को जबरदस्ती घर के बाहर निकाल के ये पूरा सामान बाहर फेंके, ये पूरा सामान बाहर फेंके। कोई इंटीमेशन नोटिस दिया आपको? इंटीमेशन नोटिस से मिला, कुछ नहीं मिला। हाई कोर्ट में केसेस पेंडिंग है। मैं रिक्वेस्ट करता हूँ हमारी तेलंगाना गवर्नमेंट, सीएम साहब से हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ, साहब हायर ऑफिसर्स को बोल के रुकाइए। ये मेरी एंसेस्टर प्रॉपर्टी है पूरी, ये ओके। तो ये कितने सर्वे नंबर से है? ये पूरा 1 to 41 सर्वे नंबर से 37 एकड़ 8 गुंटा से पूरा लाइन। कितनी है, कौन से विलेज में? रायदुर्ग पाएगा विलेज में है। ये पूरा सामान पूरा रोड पे बिखरा दिए। मासूम बच्चे सुबह उठा के नींदों में से उठा के पूरा करा दिए। और इधर एक रूम है, जबरदस्ती पूरा सामान खाली करा है। यहाँ भी एक रूम है, ये भी एक रूम है। మదినాగూడలోని ఈర్ల చెరువు సమీపంలో కూడా హైడ్రా పనుల నిర్మాణాలను నిలబెట్టడం చేసింది. అన్ని అనుమతులతో నిర్మించిన 3 బిల్డింగ్లను కూల్చివేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఈ భవనాలను నిలబెట్టడం చేశారు. एमसी का ऑफिस है, वहां पर एक वाटरफॉल था, मैं देखा तो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको। तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है, हिमायत सागर के पास बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब हुकूमत थी उनकी, तो उन्होंने
उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो पत्थर को, हाँ नहीं वो स्टोन्स लगाते थे कि ये FTL है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको। హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ గరమయ్యారు. చెరువు FTL బఫర్ జోన్లో కట్టిన ప్రభుత్వ భవనాలను కూల్చేస్తారని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు కూడా హుసేన్ సాగర్ FTL పరిధిలో ఉందని ఆయన గుర్తు చేశారు. GHMC కార్యాలయం కట్టిన ప్రాంతంలో కూడా ఒకప్పుడు నీటి కుంట ఉండేదని అసదుద్దీన్ అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఎన్నో నిర్మాణాలు FTL బఫర్ జోన్లోనే ఉన్నాయని చెప్పారు. గోల్కొండలో ఉన్న గోల్ఫ్ కోర్స్ కూడా చెరువు బఫర్ జోన్లోనే ఉందన్నారు. మరి హైడ్రా వీటిని కూల్చేస్తుందని ప్రభుత్వాన్ని అసదుద్దీన్ నిలదీశారు. హైడ్రా కొంతమంది చేతుల్లోనే అస్త్రంగా మారిందని కాంగ్రెస్ రెబెల్ బక్కా జెడ్సన్ ఆరోపించారు. రాజకీయ ప్రతీకారంతో కొంతమందిని టార్గెట్ చేసేందుకు హైడ్రాను తీసుకొచ్చారని ఆయన అన్నారు. చెరువు FTL లెక్కలోనే తేడాలున్నాయని జెడ్సన్ తెలిపారు. కదా నువ్వు బిల్డర్కు వాళ్ళు పర్మిషన్ లేదు, వాళ్ళ బిల్డింగ్ నువ్వు ఒకటే చెప్పాలి. ఈరోజు ప్రభుత్వము హైడ్రా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చెప్పాలి, మీరు ఆపరేషన్ హైడ్రాలా మీరు ఒకటే చెప్పాలి. ఈరోజు అది దానికి పర్మిషన్ ఉందా లేదా, ఎవరెవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ దగ్గర మీరు రికవరీ చేయాలి, లేకుంటే ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి రికవరీ చేయాలి, లేకుంటే ప్రభుత్వం అన్న వాళ్ళకి కంపన్సేషన్ చేయాలి. నేను కూలగొట్టి గమ్మునుంటా అంటే ఎట్లా? రేపు బ్రదర్, రేపు చిన్నవి కూలగొట్టి పెద్ద పెద్ద వాళ్ళతోని 100% కుమ్మక్కు కాబోతుండు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలల్లో ఈరోజు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చాలామందికి మీ జాగాలు ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు చేసి మరీ డబ్బులు వసూలు చేసిన చాలా ఉన్నాయి. ఈరోజు 4 బ్రదర్సు ఇందులో ఇన్వాల్వ్ అయినరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్క నడిపిస్తున్నారు. అందరు 4 బ్రదర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకొక తారా చౌదరి ఆమె తారా కూడా నడుపుతుంది. గతంలో చాలా ఫేమస్ ఉండే తారా చౌదరి మర్చిపోతుండ్రు. ఈరోజు ప్రభుత్వంలో తారా చౌదరి పాత్ర కూడా ఉందని చెప్పి అనేక మంది అంటూ ఉన్నారు. ఆమె దగ్గర కూడా పనులు జరుగుతాయని అంటూ ఉన్నారు. అంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది బతకాలంటే హైదరాబాద్ లాంటి ప్రాజెక్టు రావాల్సిందే. లోకల్ వాళ్ళకి కంపల్సరీ చేయాలి కదా. నువ్వు బిల్డర్కు వాళ్ళు పర్మిషన్ లేదు, వాళ్ళ బిల్డింగ్ నువ్వు ఒకటే చెప్పాలి. ఈరోజు హైదరాబాద్ మీరు ఒకటే చెప్పాలి. ఈరోజు అది దానికి పర్మిషన్ ఉందా లేదా, ఎవరెవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ దగ్గర మీరు రికవరీ చేయాలి, లేకుంటే ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి రికవరీ చేయాలి, లేకుంటే ప్రభుత్వం అన్న వాళ్ళకి కంపన్సేషన్ చేయాలి. నేను కూలగొట్టి గమ్మునుంటా అంటే ఎట్లా? రేపు బ్రదర్, రేపు చిన్నవి కూలగొట్టి పెద్ద పెద్ద వాళ్ళతోని 100% కుమ్మక్కు కాబోతుండు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలల్లో ఈరోజు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చాలామందికి మీ జాగాలు ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు చేసి మరీ డబ్బులు వసూలు చేసిన చాలా ఉన్నాయి. ఈరోజు 4 బ్రదర్సు ఇందులో ఇన్వాల్వ్ అయినరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్క నడిపిస్తున్నారు. అందరు 4 బ్రదర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకొక తారా చౌదరి ఆమె తారా కూడా నడుపుతుంది. గతంలో చాలా ఫేమస్ ఉండే తారా చౌదరి మర్చిపోతుండ్రు. ఈరోజు ప్రభుత్వంలో తారా చౌదరి పాత్ర కూడా ఉందని చెప్పి అనేక మంది అంటూ ఉన్నారు. ఆమె దగ్గర కూడా పనులు జరుగుతాయని అంటూ ఉన్నారు. అంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది బతకాలంటే హైదరాబాద్ లాంటి ప్రాజెక్టు రావాల్సిందే. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇలా చెబితే ఏందో అనుకుంటారు, కానీ హైడ్రా అంటే చాలు టక్కున పసిగడతారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్గా మారింది హైడ్రా. నగరంలోని చెరువులను కాపాడేందుకు సర్కారు తీసుకొచ్చే ఏజెన్సీ. భగవద్గీత స్ఫూర్తిగా తెచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్న నీతుల వెనుక రాజకీయ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతటి సమున్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న హైడ్రా ఎందుకు ఒంటి కన్నుతో చూస్తుంది? కేవలం బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా హైడ్రా ఎందుకు రెచ్చిపోతుంది?